ఏమిటి శేఖర్ అలా ఉన్నావు? నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? సారీ జ్యోతి, నీ గురించి చెప్పడానికి అవకాశం కుదరలేదు. అంతకుముందే మా నాన్న ఇంకొక అమ్మాయితో నా పెళ్లి నిర్ణయించారు. ఆయన మాట కాదన్నందుకే ఇలా జరిగింది. అందుకే ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటానని మాట ఇవ్వక తప్పలేదు. మరి నాకు మాటిచ్చావు. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, నాన్నని ఎదిరించాను. ఆ మొండితనమే ఆయన గుండెపోటుకు కారణమైంది. ఇంకేం చెప్పద్దు, వెళ్ళిపో. ఇప్పటికే ఎన్నో ఆశలు పుట్టించావు, నన్ను నమ్మించి మోసం చేశావు. వెళ్ళిపో ప్లీజ్ జ్యోతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ పెళ్లి చేసుకునేది కేవలం నాన్నగారి సంతృప్తి కోసమే కానీ సంసారం చేయడానికి కాదు. నాకు వాళ్ళు కావాలి, నువ్వు కావాలి. నువ్వు నాకు కావాలి శేఖర్. నాకు దక్కని నిన్ను ఎవరికీ దక్కనివ్వను. నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని, నీ నీడలో జీవితాన్ని ఆనందంగా గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నిరాశలైనాయి. పర్వాలేదు, నీకోసం వాటిని త్యాగం చేస్తాను. ఒక కండిషన్ మీద. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ భార్యతో శారీరక సంబంధం పెట్టుకోవటానికి వీల్లేదు. ప్రతి రాత్రి నాతోని నా ఇంట్లోనే గడపాలి. నీ శోభనపు రాత్రి నా తొలిగా కావాలి. అందుకు నువ్వు ఒప్పుకుంటే, కాదంటే నా కర్మకు నన్ను వదిలి వెళ్ళిపో. శేఖర్, నిన్ను పెళ్లి చేసుకోలేకపోయినా నీదాన్ని అవుతున్నాను. భజంత్రీలు వాయించండి బాబు. ఏదో అందుకో తాళిబడ్డు. మాంగళ్యం తంతునా మేనా మమ జీవన హేతునా కంటే భద్రాణి సురభి త్వం జీవ శరణాం శతం. జరిగిందంతా పొద్దున చెప్తావుగా. మల్లెపూలు పూల పాన్పు పక్కన బావా. అదృష్టం అంటే నీదేలే బుల్లెమ్మా. చూడు, చిన్నప్పటి నుంచి నేను గదిలో ఒంటరిగానే ఉన్నాను. ఇక నుంచి కూడా ఒంటరిగానే ఉంటాను. ఎందుకంటే కేవలం నాన్నగారి మాట కాదనలేక నేను పెళ్లికి ఒప్పుకున్నానే కానీ నాకు ఇష్టం ఉండి కాదు. ఈ 3 రాత్రులు గడిచిన తర్వాత ఇంకెప్పుడు ఈ గదిలోకి రావద్దు. లోకం దృష్టిలోనే మనం భార్యాభర్తలం. అంతకు మించి నాకే అనుబంధం లేదు. వస్తాను. మా నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. ఆయన ఆరోగ్యం కోరేదానివైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఆయనకు తెలియనివ్వకు.
మనసులే అమల దోచుకోవాలి నా గుండెలో మధువే పెదవులై ఎదలో మధురమై ఏ మనమే సగముగా క్షణమే యుగముగా నువ్వంటే నేనేరా నువ్వంటే నేనేరా నువ్వు నేను ఒకటై తగతే చిందులు వేసే పందిరి కింద ఎన్నె